71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. జాతీయ అవార్డుల్లో టాలీవుడ్ 7 సొంతం చేసుకుంది. అందులో బేబీ సినిమాకు 2 అవార్డులు వచ్చాయి. బెస్ట్ మేల్ సింగర్, బెస్ట్ స్క్రీన్ ప్లే పురస్కారాలను బేబీ మూవీ దక్కించుకుంది. బేబీ సినిమాకు నేషనల్ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు డైరెక్టర్ సాయి రాజేష్. గతంలో కలర్ ఫోటోకు అవార్డు తీసుకున్న తర్వాత మళ్లీ ఈ చిత్రానికి అవార్డు రావడం గర్వంగా ఉందంటున్న డైరెక్టర్ సాయి రాజేష్తో లక్ష్మి ఫేస్ టు ఫేస్. మొత్తం 7 అవార్డులు, నేషనల్ అవార్డులు రాగా అందులో 2 అవార్డ్స్ బేబీ సినిమా గెలుచుకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనతో పాటు బేబీ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ గారు ఉన్నారు. సార్, హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ సార్. ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఉందండి. సెకండ్ నేషనల్ అవార్డ్ కలర్ ఫోటోకి నిర్మాతగా తీసుకున్నా, ఇప్పుడు స్క్రీన్ ప్లే రైటర్గా తీసుకోవడం అనేది చాలా చాలా సంతోషం, ప్రౌడ్ మూమెంట్. అంటే స్క్రీన్ ప్లే విషయంలో పర్టికులర్గా బేబీ లాంటి సినిమాకి రావడం అనేది నిజంగా అంటే ఒక యాక్షన్ మూవీస్ కొన్ని వేరే టైప్ ఆఫ్ మెసేజ్ ఓరియంటెడ్ ఎక్కువ వస్తాయి, బట్ ఒక లవ్ జోనర్లో రావడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. సో చాలా పెద్ద రోల్ అనేది ప్లే చేస్తే తప్ప ఇలాంటి మూవీని సెలెక్ట్ చేయరు. ఈ విషయంలో ఎలా అనిపిస్తుంది? అంటే నేషనల్ అవార్డు తాలూకు ఒక గత 5-10 ఏళ్ల నుంచి ఇంతకుముందు ఏంటంటే ఒక ప్యారలల్ సినిమాకి అవార్డ్స్ ఇవ్వటం అనేది నేషనల్ అవార్డు జరుగుతూ వస్తుంది. ఇప్పుడు నేషనల్ అవార్డు జ్యూరీ ఇందాక అశుతోష్ గౌరికర్ గారు ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులు ఆదరించిన సినిమాలకు కూడా వాళ్ళు ఈక్వల్గా ఇస్తున్నారు. ఇంతకుముందుకు మనకి తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులకు కూడా బెస్ట్ స్క్రీన్ ప్లే తీసుకున్నారన్నమాట. సో అది కూడా ఒక కమర్షియల్ సినిమా. సో ఒక ఫ్లాడ్ క్యారెక్టర్స్, గ్రేగా ఉన్న క్యారెక్టర్స్ రైటింగ్లో ఉండటం అనేది వాళ్ళకి బాగా నచ్చింది. ఒక యంగ్ ఉమెన్స్ అంటే ఆయన ఇందాక అవార్డ్స్ ప్రకటించినప్పుడు చెప్పడం అనేది. సో నేను ఎక్కడి నుంచి అయితే బాలచందర్ గారి దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ రైటింగ్ స్టైల్ని బేబీకి అడాప్ట్ చేయడం అనేది నాకు పెద్ద ప్లస్ అయింది. సో ఆడియన్స్ కొత్తగా ఫీల్ అయ్యారు. రెగ్యులర్ కథ అయినా కూడా స్క్రీన్ ప్లే డిఫరెంట్గా ఉండటం వల్ల. సో ఈరోజు ఇప్పుడు ఒక కమర్షియల్ సినిమా, ప్యారలల్ సినిమా అన్న తేడా లేకుండా అన్ని సినిమాలని ఈక్వల్గా చూసి నేషనల్ అవార్డ్స్ ప్రకటిస్తున్నారు. సో నాకు అదైతే సర్ప్రైజింగ్ ఏం లేదు. ఎక్స్పెక్ట్ చేశారా బేసికల్లీ నేషనల్ అవార్డు వస్తుంది, ఆ స్థాయికి సినిమా వెళ్తుంది స్క్రీన్ ప్లే రైటింగ్లో అని ఎక్స్పెక్టేషన్ ఏమన్నా ఉందా? అసలే ఈరోజు ప్రకటిస్తారని మీకు తెలుసుగా? లేదండి, అంటే సినిమా తీసినప్పుడు ఎప్పుడైనా నాకు మ్యూజిక్ ఏమన్నా వస్తుందేమో, లిరిక్స్కి ఇన్ని వచ్చినాయి కదా అవార్డ్స్ సైమా అలా అనుకున్నా, కానీ నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి హార్ట్ బ్రేక్ తెచ్చుకోవటం ఎందుకు లేదు అనుకోలేదు. ఫిల్మ్ఫేర్ ఒకటి మాత్రం కోరుకున్నాను, అది జరిగింది. ఇది ఇంకా బోనస్ అనుకోవాలి. సో అంటే మీరు మూవీ స్టోరీ రాయడం వేరు, స్క్రీన్ ప్లే వేరు. రీసెంట్లీ అయితే మాత్రం మేజర్ రోల్ అనేది స్క్రీన్ ప్లేకి ఉంటుంది, దానికి విజిల్స్ పడుతున్నాయి థియేటర్లో చూసినా కూడా. సో మీరు ఆ మూవీ రాస్తున్నప్పుడు ఈ స్క్రీన్ ప్లేకి యాక్సెప్ట్ చేస్తారు జనం అనుకున్నారా? యా, అంటే యాక్చువల్లీ ఎప్పుడైనా సరే కథనం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్టోరీ ఇంపార్టెంట్తో పాటు స్క్రీన్ ప్లే ఎంత గ్రిప్పింగ్గా రాస్తున్నాం అనే దాని మీద ఆ సక్సెస్ తాలూకు రేంజ్ డిసైడ్ అవుతుంది. సో స్క్రీన్ ప్లేకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. దీంట్లో ఏవైతే హై మూమెంట్స్ ఉన్నాయో, అంటే మిడ్ పాయింట్, ప్రేమిస్తున్న లీడ్ సీన్, క్లైమాక్స్, సో ఇవి ఖచ్చితంగా నేను హార్డ్ హిట్టింగ్గా చెప్పగలిగితే ముందంతా ఏం చేసినా క్షమిస్తారు అని ఒక ఫీలింగ్ నాకు ఫస్ట్ నుంచి ఉంది. సో మా ప్రొడ్యూసర్కి కూడా మధ్యలో 2-3 కంప్లైంట్ చేసినా చాలా లెంత్ తీస్తున్నాడు అన్న కూడా ఆ 3 సీన్లు బాగా వచ్చినాయా అని అడిగేవాడు. సో స్టార్ట్, మిడ్, ఎండ్ కరెక్ట్గా ఉంటే స్క్రీన్ ప్లేలో ఆల్మోస్ట్ కొట్టేసినట్టే సినిమా. సో అది నమ్మాను, అది జరిగింది కూడా. సో ఒక చిన్న సినిమాకు వచ్చి అలాగే దీన్ని నిర్మిస్తున్నప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఎట్లయినా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలని కష్టపడి తీసుకొచ్చిన సినిమా. సో నెక్స్ట్ మూవీస్ విషయంలో స్క్రీన్ ప్లే ఎలాంటి రోల్ ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు నేషనల్ అవార్డు కూడా వచ్చింది కాబట్టి ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా. నేషనల్ అవార్డు రావటం అనేది ఖచ్చితంగా అదొక చాలా ఏవో జరిగితే తప్ప రాదు. సో ప్రతిసారి నేషనల్ అవార్డు గెలవాలని స్క్రీన్ ప్లే కానీ ఏ సినిమా తీయలేము. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, అది తీస్తున్న నిర్మాతని సేఫ్గా ఉంచుతుందా లేదా, రెండవది ఆడియన్స్ ఒక గ్రేట్ మెమరీతో బయటకు వెళ్తారా, గ్రేట్ ఎక్స్పీరియన్స్తో బయటకు వెళ్తారా. సో దీన్ని నమ్మే స్క్రీన్ ప్లే రాసుకుంటాను. బట్ 2 సార్లు నేషనల్ అవార్డు రావటం నిజంగా బాధ్యత పెంచింది. రాసేటప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఇంతవరకు ఒక నానుడు ఉండేది, అవార్డ్స్ వచ్చిన సినిమాలు ఆడవు,
ఆడని సినిమాలకు అవార్డ్స్ రావని. బట్ ఇప్పుడు ఆడని సినిమాకి అవార్డులు వస్తున్నాయి, అవార్డులు వచ్చిన సినిమా ఆడుతుంది. సో బేబీ సినిమాకి చాలా చాలా అవార్డులు వచ్చినాయండి. బట్ జాతీయ అవార్డు అనేది ప్రభుత్వం ఇచ్చేది ఒక ఇంకా గ్రాండ్ ఫినాలే టైపు. సో మాకు ఇంత గౌరవం ఇచ్చిన మా క్యాప్టెన్ ఆఫ్ ది షిప్, నా చిన్ననాటి స్నేహితుడు దర్శకుడు రాజేష్కి, అలాగే చిత్రాల్లోని నటించిన ఆనంద్ వైష్ణవి, మా మ్యూజిక్ డైరెక్టర్ విజయబుల్ ఖాన్, డిఓపి బాలరెడ్డి, సో అందరి టీంలు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమాని ఇంత భారీ విజయం సాధించేలా చేసిన ఆడియన్స్, ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. సో ప్రతి ఒక్కరికి అంటే విజయంలో అందరూ భాగస్తులే. అది నేషనల్ అవార్డు రావడం అనేది మాత్రం బాధ్యత పెంచింది. మరింత ఇదిగా దాని స్ఫూర్తితో పనిచేస్తానని సాయి రాజేష్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో లక్ష్మీ, వీసీ న్యూస్, హైదరాబాద్.